హాయ్ గాయ్స్, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నాను. నేనైతే మూలుగే తెలియకపోయినా మూలుగు ఎంట్రెన్స్ ముందే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. గట్టమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. చాలా మహిమగల టెంపుల్ అండి అది. ముందైతే మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. మేమైతే అమ్మవారి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మా తమ్ముడు లోపలికి రా దర్శనం చేసుకోరా అంటే, ఇంకా నో అక్క నేనైతే రాను, నువ్వు వెళ్ళి దర్శనం చేసుకొని రా అని చెప్పారు. ఓకే కదా అని చెప్పేసి సీదా అమ్మవారి దానికైతే వెళ్ళిపోయినాను అనమాట. నేను వెళ్ళినప్పుడు అయితే అమ్మవారి దగ్గర అసలు ఎవ్వరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నార్మల్ టైంలో అయితే చాలా రష్ ఉంటుంది అనమాట. ఎప్పటికీ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు. అది కాకపోయినా కూడా అంటే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అమ్మవారి దగ్గర ఆగి దర్శనం చేసుకొని అమ్మవారిని మొక్కుకొని వెళ్తారు. మేమైతే ప్రయాణం చేసేటప్పుడు అయితే కంపల్సరీ అమ్మవారిని మొక్కుకుంటాం. ఎందుకంటే మా ప్రయాణంలో ఎటువంటి ఆటంకం రాకుండా సేఫ్గా వెళ్తాము, రీచ్ అవుతాము అనే ఒక నమ్మకం అన్నమాట మాకు. ప్రతి ఒక్కరు అమ్మవారి దానికి వనభోజనాలకు కానీ, ఆటపోతుల్ని కోసుకోవడానికి కానీ, లేకపోతే కొత్త బండ్లు తీసుకున్నా కూడా అమ్మవారి దగ్గర పూజలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు. అదే కాదు, మేడారం జాతరలో అయితే ఇంకా మినీ మేడారం అనే ఒక పేరైతే ఉంది అమ్మవారికి. మేడారం వెళ్ళి ప్రతి ఒక్కరు ఫస్ట్ అమ్మవారి దగ్గర ఆగి అమ్మవారిని దర్శనం చేసుకొని 10-15 మినిట్స్ అక్కడ కూర్చొని కానీ వెళ్ళరు. ఈ టెంపుల్ అంట కాకతీయుల కాలం నాటి టెంపుల్ అంట. సమ్మక్క సారక్క అమ్మవారు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఈ గట్టమ్మ తల్లి వారికి రక్షణ కవచంగా నిలిచిందని అయితే చెప్పుకుంటారు. అంత గొప్ప టెంపుల్ అన్నమాట. అమ్మవారి టెంపుల్కి ఇరువైపులా సమ్మక్క తల్లి సారక్క తల్లి గద్దెలు కూడా ఉంటాయి. అదే కాదు, అక్కడ వండుకొని తినడానికి అయితే చాలా ప్లేస్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి గాయ్స్. నా కోసం మా తమ్ముడు వెయిట్ చేస్తుండు, నేను వెళ్ళాలి. బాయ్ బాయ్.